ఈ ఒక్క వీడియో చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా పోస్ట్ చేయాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, టైటిల్స్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఏ టైంలో పోస్ట్ చేయాలి, రోజుకి ఎన్ని పోస్ట్స్ అయితే ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి, మీకు క్లియర్గా మొత్తం అర్థమైపోతుందండి. మెయిన్గా డిస్క్రిప్షన్లో అయితే నేను కొన్ని లింక్స్ అనేవి పెడుతూ ఉంటానన్నమాట. సో అవన్నీ కూడా నా సీక్రెట్, అవన్నీ కూడా నేను మీకు చాలా క్లియర్గా అయితే చెప్పాను. సరే, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరి కోసం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ థంబ్నెయిల్ చూసైతే మీకు అర్థమయ్యే ఉంటుంది. అవునండి, నాకు జస్ట్ 2.5 months అండి. కాదు 2.5 కూడా కాదండి, 2 months కంప్లీట్ అయ్యి జస్ట్ ఒక 1 weekకే నాకైతే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. సో అది ఎలా అయింది, ఎలాగ ట్యాగ్స్ అప్లై చేయాలి, డిస్క్రిప్షన్స్ ఎలా రాయాలి, టైటిల్స్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఆ టిప్స్ కనుక ఫాలో అయితే మీకు కంపల్సరీగా 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతారండి. సో ప్లీజ్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది అయితే మీకు తెలిసి ఉండాలి. సో అది తెలిసిన తర్వాత ఎలా ప్రాసెస్ అనేది నేను చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇప్పుడు నా స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తాను. ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టెప్ బై స్టెప్ అన్ని కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ అయితే యూట్యూబ్ ఓపెన్ చేశానండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత షార్ట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి తెలియని వాళ్ళైతే చూడండి. ఫస్ట్ ప్లస్ సింబల్ పైన నొక్కితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏమైనా వీడియోస్ డ్రాఫ్ట్లో కూడా పెట్టుకోవచ్చు. మీరు ముందుగా ఏమైనా రీల్స్ చేసి డ్రాఫ్ట్లో పెట్టుకొని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా నొక్కితే ఇవన్నీ డ్రాఫ్ట్స్ అండి నావి. సో ఇలా కూడా వస్తాయి. లేదు అంటే ఇలా యాడ్స్ అని ఉంది కదా, ఫస్ట్ నేను స్టార్ట్ చేసేటప్పుడు అయితే నాకు చూపించలేదండి. సో నాకు ఎలా అప్లోడ్ చేయాలో తెలియక ఇలాగ ఎవరికైనా రాకపోతే కనుక వైటీ స్టూడియో అనే ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్ కూడా మీకు చూపిస్తాను. వైటీ స్టూడియో యాప్. ఈ యాప్లో డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత పైన అయితే ప్లస్ సింబల్ ఉంటుందండి. సో ఆ ప్లస్ సింబల్ పైన కనుక మీరు క్లిక్ చేస్తే మీ ఆల్బంలో ఉన్న వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. సో మీ ఆల్బంలో ఉన్నవి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు యూట్యూబ్కి వచ్చానండి. సో ప్లస్ నొక్కిన తర్వాత డ్రాఫ్ట్స్ ఒక వీడియో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో మీ అందరికి చెప్పాలి కదా మరి ఎలా చేయాలనేది. సో ఒక వీడియో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీని తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత టైటిల్ కానీ ట్యాగ్స్ కానీ ఏమీ ఇవ్వకండి. ఇక్కడ ఫస్ట్ అయితే మీరు అప్లోడ్ చేయండి. కాకపోతే విజిబిలిటీ అక్కడ ఉంది కదా, ఈ విజిబిలిటీ అనేది అన్లిస్టెడ్లోనే ఉండాలండి. ఉన్న తర్వాత మనం ఇది డైరెక్ట్గా అప్లోడ్ షాట్ అనేది కొట్టాలన్నమాట. సో అప్లోడ్ షాట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ యూ అని ఉంటుంది కదా, యూ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీకు యువర్ వీడియోస్ అని ఉంటుంది చూడండి. యువర్ వీడియోస్ లోపలికి వెళ్తే ఇక్కడ మీకు తగిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే మీరు చేసిన వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా ఇందులో క్లియర్గా మనకు అన్నీ రాసి ఉంటాడు. ఇగో నేను ఇప్పుడు అప్లోడ్ చేసింది 100% అయిపోయింది. సో ఇప్పుడు మనం దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఎడిట్ అనేది ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. 1 minute. ఓకేనా? ఇప్పుడు ఈ 3 dots ఉంది కదండి, ఇప్పుడు మనకి ఇది ఫుల్గా అయితే అప్లోడ్ అయిపోయింది. ఈ 3 dots పైన క్లిక్ చేసి ఎడిట్ అనే సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టైటిల్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఇది కామెడీ వీడియో కాబట్టి దీంట్లో ఏదో ఒక పర్టికులర్ ఒక డైలాగ్ అయితే ఉంటుంది కదా. సో ఆ డైలాగ్ అంటే అందరూ చూడగానే ఓపెన్ చేయాలన్నమాట. అలా ఉండాలి మనది. అక్కడ టైటిల్ అనేది కంపల్సరీ అట్రాక్టివ్గా ఇవ్వాలండి. మనం ఏదైతే ఇస్తామో అది బయట వాళ్ళు చూసి వెంటనే అరే ఏంట్రా ఇది అని చెప్పి ఓపెన్ చేయాలన్నమాట. సో అలా ఉండాలి టైటిల్. నెక్స్ట్ ఇంకా అక్కడ ఏమేమి రాస్తారు, హ్యాష్ ఫన్నీ అని, కామెడీ అని, వైరల్ షార్ట్స్ అని, ట్రెండింగ్ అని, ఇలా కొన్ని అందరు యూజ్ చేసే పదాలు రాస్తే కనుక వాళ్ళు ఏదైతే టైప్ చేస్తారో అప్పుడు మన వీడియోస్ అనేవి వస్తాయన్నమాట వాళ్ళకి. సో నెక్స్ట్ యాడ్ డిస్క్రిప్షన్. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏంటి అంటే మెయిన్గా మనం ఇప్పుడు ఫన్నీ వీడియో కదండి. సో నేనైతే డిస్క్రిప్షన్లో ఎలా రాస్తాను అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఏమీ రాయనండి. ఫస్ట్ అయితే క్రోమ్కి వెళ్ళండి. ఓకేనా? క్రోమ్కి వెళ్ళాక గూగుల్ కానీ క్రోమ్ కానీ ఏదైనా సరే వెళ్ళిన తర్వాత rapidtags.io అని అయితే ఉంటుంది. ఓకేనా? rapidtags.io అని అయితే ఉంటుంది. అది అక్కడ టైప్ చేసి అయితే సెర్చ్ చేయండి. ఓకేనా?
ఇలాగా ర్యాపిడ్ ట్యాగ్స్ది ఒకటి వస్తుందండి. ఫస్ట్ ఏదైతే వస్తుందో దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగ స్క్రీన్ అనేది అపియర్ అవుతుంది. అక్కడ ఎంటర్ యువర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియో అని టైటిల్ అని ఉంది కదా. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఫన్నీ వీడియో అయితే ఫన్నీ వీడియో, హస్బెండ్ అనుకోండి, హస్బెండ్ వైఫ్ అంటే ఫన్నీ వీడియోస్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అని, కుకింగ్ అయితే కుకింగ్ వీడియోస్ ఆఫ్ బిర్యానీ అని, కుకింగ్ వీడియోస్ ఆఫ్ ఇంకేదైనా అని, లేదంటే డ్యాన్స్ అయితే డ్యాన్స్ అని, అట్లా సింగింగ్ అయితే సింగింగ్ అని. సో మీ కేటగిరీ ఏదైతే అది ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేయొచ్చండి మీ కేటగిరీలో. దెన్ నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఫన్నీ వీడియోస్ అయితే టైప్ చేశాను కదా, సెర్చ్ నొక్కండి. ఓకేనా, సెర్చ్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ట్యాగ్స్ అయితే వస్తున్నాయి చూసారు కదా. ఈ ట్యాగ్స్ ఏంటి అంటే ఈ ఫన్నీ వీడియోస్ పైన చాలామంది టైప్ చేసి సెర్చ్ చేసే ట్యాగ్స్ అయితే మనకు ఫస్ట్ అయితే అపియర్ అవుతాయి అనమాట. అంటే చాలామంది ఇలానే టైప్ చేసి సెర్చ్ చేస్తుంటారు ఫన్నీ వీడియోస్కి అని. సో ఇక్కడ మనం ఇవే మెయిన్గా తీసుకోవాలి. ఇక్కడ ఏంటి కాపీ ట్యాగ్స్ ఉంది కదా, కాపీ ట్యాగ్స్ అని కొట్టి దాని తర్వాత ఇక్కడికి వెళ్ళాలి, యూట్యూబ్కి వెళ్ళి యాడ్ డిస్క్రిప్షన్. ఇక్కడ మనకి ఫన్నీ వీడియోస్ చూసారు కదా ఇలా వచ్చేస్తుంది. ఇలాగ మనం కాపీ పేస్ట్ చేసుకోవాలన్నమాట. కాపీ పేస్ట్ చేసుకున్నాక కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఇలాగ కామాస్ ఉన్నాయి కదండి, ఆ కామాస్ అన్నీ కూడా మనం తీసేయాలి. ఓకేనా, అంటే ఇప్పుడు ఇలా ఉంటుందా, ఫస్ట్లో మనం ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ కామా తీసేసి మళ్ళీ హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా కామా తీసేసి మళ్ళీ హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా టైప్ చేయడం కన్నా జస్ట్ కామా తీసి హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకోవడం కొంచెం బెటర్ కదండి. ఎక్కువ టైం వేస్ట్ అయితే అవ్వదు. టైం వేస్ట్ అయినా సరే మన కోసమే కాబట్టి చేయాలండి తప్పకుండా. సో అలాగా కామాస్ అయితే అన్నీ తీసేసి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోండి. ఓకేనా, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది కూడా నేను మీకు చెప్తాను లాస్ట్లో. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ విజిబిలిటీ ఉంది కదా, ఇక్కడ అన్లిస్టెడ్లో మనం అప్లోడ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం పబ్లిక్లో పెట్టుకోవాలి. ఓకేనా, పబ్లిక్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ షెడ్యూల్ ఉంది. ఈ షెడ్యూల్ ఏంటి అంటే ఇప్పుడు ఈరోజు నువ్వు అది అప్లోడ్ చేయొచ్చు, లేదు అంటే రేపు అప్లోడ్ చేయొచ్చు. మనకి అప్లోడ్ చేసే టైంలో మనం ఏదైనా బిజీగా ఉండొచ్చు. సో అందుకని ముందుగానే మనం ఇక్కడ టైం అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇప్పుడు నీకు రేపు కావాలన్నా, ఎల్లుండికి కావాలన్నా, ఎప్పటికి కావాలన్నా సరే ఇక్కడ నువ్వు సెట్ చేసుకోవచ్చు టైమింగ్. ఓకేనా, ఇలాగా డేట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టైం ఇలాగ ఒక్క డేట్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత ఇలా టైం వస్తుంది. సో ఈ టైం కూడా మీరు సెట్ చేసుకొని అప్పుడు ఓకే అని క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా టైం కూడా మీకు సెట్ అయిపోద్ది. ఓకేనా, మీరు అదే టైంకి ఉండి అప్లోడ్ చేయాలి అంటే కొంచెం కష్టం, ఎందుకంటే మనకు ఆ టైంలో ఎన్నైనా పనులు ఉండొచ్చు. సో ఇదొకటి ఇంపార్టెంట్ అండి, షెడ్యూల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ ఆడియన్స్. ఇక్కడ అంటే మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని. అంటే మనం ఇప్పుడు పిల్లల కోసం చెప్తున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు మా పాప ఉంది, మా పాప ఇలా చదువుతుంది, అలా చదువుతుంది, మా పాప ఇది తింటుంది, అది తింటుంది అంటే అది కిడ్స్ కోసం కాదండి, వాళ్ళ పేరెంట్స్కి నేను చెప్తున్నా కదా. మా పిల్లలకి నేను చెప్పట్లేదు. సో వాళ్ళ పేరెంట్స్కి నేను చెప్తున్నా కాబట్టి ఇది నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే పెట్టాలి. ఓకేనా, మీరు పిల్లల కోసం అంటే పిల్లల్ని పట్టుకొని పిల్లలే చెప్పాలి అలాంటివి ఉంటాయి కదా, అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, వాళ్ళు రైమ్స్ చెప్పడం, ఇలాంటివన్నీ కూడా పిల్లల కిందకు వస్తుంది. కానీ మనం ఏదైనా చెప్పేది పిల్లల కోసం అంటే అది నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంది కదా, ఈ రిలేటెడ్ వీడియోలో మీకు నచ్చిన వీడియోస్ అండి ఏదైనా సరే మీరు ముందుగా అప్లోడ్ చేసే ఉంటుంది, అది లాంగ్ వీడియో కావచ్చు, షార్ట్ వీడియో కావచ్చు, ఏదైనా సరే మీరు అప్లోడ్ చేసింది అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఇది నాకు 12K వ్యూస్ వెళ్ళింది. సో ఆ వీడియో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాక ఇగోండి దాన్ని తిట్టాక అలాగా వస్తుంది అనమాట. ఒకవేళ ఫస్ట్ టైం రాకపోయినా సరే సెకండ్ టైం ఒకసారి మళ్ళీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రిలేటెడ్ వీడియో మీరు ఇవన్నీ ఫిల్ చేసే లోపలైనా అది అపియర్ అయిపోద్దండి. డోంట్ వరీ, లొకేషన్ ఏమీ ఇవ్వవసరం లేదు. ఓకేనా, యాడ్ టు ప్లేలిస్ట్ ఇది కూడా అవసరం లేదులేండి. ఆల్టర్డ్ కంటెంట్ అంటే నేను ఎప్పుడు పెట్టను నో అని, ఎప్పుడో కొన్నిసార్లు పెట్టాను, నాకు రీచ్ పెద్దగా వెళ్ళినట్టయితే అనిపించలేదు, అందుకనేసి ఎప్పుడు కూడా పెట్టట్లేదు నేను. అండ్ దెన్ నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్. మెయిన్గా ఈ ట్యాగ్స్లో ఏంటి అంటే ఇప్పుడు మనం ఫన్నీ వీడియోస్ కదా, సో మెయిన్ ఫన్నీ ఉండాలి, కామెడీ, టాప్ అనే వర్డ్ యూస్ చేస్తూ మనం చేసే కేటగిరీ, న్యూ అనే వర్డ్ యూస్ చేస్తూ మనం చేసే కేటగిరీ, లేటెస్ట్ అనే వర్డ్ యూస్ చేస్తూ మనం చేసే కేటగిరీ, ట్రెండింగ్ అనే వర్డ్ యూస్ చేస్తూ మనం చేసే కేటగిరీ, అలా వైరల్ అని, ఇంకా
మన యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా ట్యాగ్స్లో ఇవ్వండి. ఎందుకు అంటే మనం ఎక్కువసార్లు మన ఛానల్ని ఇచ్చుకోవడం వల్ల ఎవరైనా సరే మన పేరుని వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేశారనుకోండి, చాలా ఫాస్ట్గా అపియర్ అయిపోద్ది మనదనమాట. సో మనం ఇచ్చే ప్రతి ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ట్యాగ్స్ ఏదైతే ఇస్తామో ఆ పీపుల్ ఎవరైతే ఉంటారో చూసేవాళ్ళు వాళ్ళు కొడితే వచ్చేటట్టు ఉండాలన్నమాట మనం ఇచ్చే ట్యాగ్స్ కూడా. అర్థమైంది కదా? మీకు ఇక్కడ ఇంకా ఏమైనా ఇవ్వాలి అని కన్ఫ్యూజన్ ఉందనుకో, ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో చెప్పాను కదా కొన్ని ట్యాగ్స్ అవి ఇంపార్టెంట్ అని. సో ఆ ట్యాగ్స్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు గ్యాలరీ నుంచి పక్కన పెట్టుకుంటూ అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ట్యాగ్స్లోని కంపల్సరీగా మీ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు అన్నీ కూడా టాప్, న్యూ, లేటెస్ట్, ట్రెండింగ్, వైరల్, ఇంకా తెలుగు అయితే తెలుగు కామెడీ అని, తమిళ అయితే తమిళ్ కామెడీ అని, సో ఇట్లా కొన్ని ఇచ్చుకోండి. దీంట్లో ఎక్కువ పట్టవండి, కొన్ని లిమిటెడ్గా పడతాయి. సో ఆ లిమిటెడ్ కూడాను ఒక 10 to 15 పడతాయి ట్యాగ్స్ అంతేని. సో ఆ లిమిటెడ్లోనే మనం చాలా మంచివి ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా? వేస్ట్ చేయకూడదు ట్యాగ్స్ ఏవి కూడాను. వేస్ట్ అయితే కనుక మీది వీడియో కూడా పడిపోయింది కిందన, సో అది పైకి వెళ్ళదు. ఓకేనా? ట్యాగ్స్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ అలో వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్. నేనైతే అలో ఓన్లీ ఆడియో రిమిక్సింగ్ మాత్రమే పెడతాను. అంటే నా వీడియోస్ని వేరే వాళ్ళు రిమిక్స్ చేసుకోలేరు. ఓన్లీ నా వాయిస్, అంటే నా ఓన్ వాయిస్ కాకపోయినా సరే వేరే వాళ్ళ వాయిస్ ఉంటుంది కదా, ఆ వాయిస్ని వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. నేను వేరే వాళ్ళ వాయిస్తో ఇప్పుడు కామెడీ చేస్తాను కాబట్టి సో వేరే వాళ్ళ వాయిస్ నాకు తీసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ నా వీడియో, అంటే నేను ఇలా చేసే వీడియో మాత్రం నా వీడియో వాళ్ళు తీసుకోవడానికి రైట్ లేదు. సో మనకి సేఫ్టీ అనమాట ఇది. ఓకే? ఎలా ఓన్లీ ఆడియో రిమిక్సింగ్. మీకు ఇష్టమైతే కనుక మీరు ఆడియో అండ్ వీడియో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? యాడ్ పెయిడ్ ప్రమోషనల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారు, ఇది కూడా కంపల్సరీ ఇవ్వండి. ఏంటి అంటే ప్రమోషన్. మనకి ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, మనకి ఎవరు ప్రమోట్ చేస్తారు చెప్పండి? సో మనకి ఎవరైతే కొత్తగా యూట్యూబర్స్ ఇంకా మానిటైజేషన్ అవ్వకుండా ఉంటారో వాళ్ళు నో అని అయితే పెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? నో అని అయితే పెట్టాలి. అంటే ప్రమోషన్ అంటే ఇప్పుడు మనకి ఒక హెయిర్ స్ట్రైట్నింగ్ ఏదో మనకి కంపెనీ వాడు ఇచ్చాడు, దీనికి ప్రమోట్ చేయండి అని చెప్పి హెయిర్ ఇలా స్ట్రైట్నింగ్ చేస్తూ చూపిస్తున్నాం అనుకోండి, అది ప్రమోషన్ అంటారనమాట. సో అది మనకి ఇప్పుడు ఏమి లేదు కదా వీడియోలో, కాబట్టి నో అనే పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఎవరైనా ప్రమోట్ చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ లాగా చేయమా అంటే అప్పుడు మీరు ప్రమోషన్గా ఎస్ అని పెట్టుకోవాలి. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఇక్కడ కమెంట్స్ ఎప్పుడు కూడా ఆన్ చేసుకోండి. ఎందుకు అంటే మనం చేసేది ఏమి తప్పు కాదు కాబట్టి జనరల్గా బ్యాడ్ కమెంట్స్ రావు. ఓకేనా? కమెంట్స్ రావడం వల్ల ఏంటి అంటే మనకి చాలా పుష్ ఇస్తుంది, అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరూ నైస్ అని, గుడ్ అని, బాగా చేస్తున్నారని ఏదైనా మనకి గుడ్ కమెంట్స్ వచ్చాయనుకోండి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ చేయాలి అనే ఆతృత అయితే వస్తుంది. సో కమెంట్స్ అనేవి ఆన్ అయితే చేసుకోండి. ఇంక ఇక్కడ మీకు లాస్ట్గా ఒక పాయింట్ అయితే చెప్తా అని చెప్పాను కదా డిస్క్రిప్షన్లో. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా కూడాను చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అనేది బ్లూలో వస్తుంది. ఓకేనా? అప్పుడు మీరు సేవ్ కొట్టుకుంటారు. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్గా ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఈ డిస్క్రిప్షన్లో ఓకే సారీ అండి, ఇక్కడ ఫస్ట్ మనం థంబ్నెయిల్ కూడా పెట్టిద్దాం, దాని తర్వాత నేను డిస్క్రిప్షన్ చెప్తాను. ఓకేనా? సారీ, ఫస్ట్ అయితే థంబ్నెయిల్ పెట్టేద్దాం. ఓకే కదండి, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. డిస్క్రిప్షన్, షెడ్యూల్, ఆడియన్స్, రిలేటెడ్ వీడియో ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇంకొకటి కూడా ఉంది డిస్క్రిప్షన్లో చేయాల్సిందే, అదైతే చెప్తాను. అది వేరే యాప్కి వెళ్ళి చేయాలన్నమాట. సో దానికంటే ముందు ఇక్కడ మనం థంబ్నెయిల్ అయితే పెట్టుకుందాం. థంబ్నెయిల్ ఎలా పెట్టాలి అంటే ఇక్కడ మన ఫోటో ఉంది కదా, మన ఫోటో పైన చిన్న పెన్సిల్ సింబల్ ఉందా, ఆ పెన్సిల్ సింబల్ పైన ఇలా నొక్కాలి. ఇలా నొక్కితే కనుక మనకి ఇక్కడ టెక్స్ట్, ఫిల్టర్స్ 2 వస్తున్నాయి కదా. సో మీరు ఫిల్టర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇలా జస్ట్ ఇలా సైడ్కి స్లైడ్ చేస్తుంటే చాలు, మీ ఫిల్టర్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా? ఏమైనా ఇప్పుడు టెక్స్ట్ చేయాలి, టెక్స్ట్ అంటే ఆ వీడియోకి తగ్గట్టు చెప్పా కదా టైటిల్లో ఎలా ఇస్తారో, మనకి ఇక్కడ థంబ్నెయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ఏదైనా చూడగానే అట్రాక్టివ్గా మా ఆయన ఏం చేశారు, మా ఆయన నాకు ఏమి ఇచ్చారు, అరే అవకాశం రాకముందే ఇలా చేయాల్సింది అంటే ఏం చేయాల్సింది అని ఓపెన్ చేస్తారనమాట. సో అలాగే ఏమన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది థంబ్నెయిల్ అయితే మీ వీడియోకి రిలేటెడ్ మాత్రమే ఇవ్వండి. వేరేది ఇంట్రెస్టింగ్గా అన్నా అని చెప్పి వేరే వాళ్ళ వీడియోస్వి ఏవో తెచ్చిపెట్టుకోకండి. మీ వీడియోస్లో ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది కదా, సో ఆ ఇంట్రెస్టింగ్ వీడియోని మాత్రమే ఇవ్వండి. ఓకేనా? ఏదో ఒకటి ఉంటుందండి మీ వీడియోలో, ఏదో ఒక్కటైనా ఉంటుంది. సో ఆ వీడియో ఒక్కటి మీరు ఇక్కడ టైప్ చేసేస్తే ఇలాగా, ఓకేనా, ఇలా టైప్ చేయొచ్చు, కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఓకేనా? ఇలాగ ఇక్కడ టైప్ రైటర్ పైన ఉంది కదా, ఇక్కడ మీరు ఇది కూడా చేసుకోవచ్చు, అంటే ఫాంట్ మార్చుకోవచ్చు, ఫాంట్ సైజ్ కూడా మార్చుకోవచ్చు. ఇవన్నీ చాలా ఉన్నాయిలేండి, ఇక్కడ మీకు అన్నీ తెలిసే ఉంటాయి.
సో ఇలాగ అయ్యాక మీరు డన్ అని కొట్టేస్తే ఇలాగ మనకి సెలెక్ట్ అయిపోద్ది. ఇక్కడ ఏంటి అంటే కవర్ పేజ్, అంటే మన ఫోటో ఏం కావాలి అనేది. ఓకేనా? ఇది ఇప్పుడు నా మొహం మీద నుంచి ఓకే. అది నా మొహం పైన వచ్చింది కాబట్టి తీసానులెండి, మీకు కనిపించదని సరిగ్గా. ఓకేనా? ఇలాగ మనం కదుపుతూ ఉంటే గనుక మన ఫోటో అనేది ఎక్కడ క్లియర్‌గా ఉంటదో, బయట నుంచి తెచ్చుకొని ఫోటో పెట్టుకోవడానికైతే అవ్వదండి. ఈ వీడియోలోనే ఏదో ఒక క్లిప్‌లో మీరు అందంగా అయితే ఉంటారు కదా! సో, అందంగా ఉండేది, లేదంటే షాకింగ్‌గా ఉండేది, అలాంటివి ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని చూసే వాళ్ళకి అట్రాక్టివ్‌గా ఉండాలండి మీ ఫేస్ మాత్రం. అప్పుడే వాళ్ళు ఏంట్రా ఈ అమ్మాయి చేసింది అని చెప్పైతే తీస్తారు. అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ఎవరిదైనా చూసిన వెంటనే కొంచెం వాళ్ళకి నచ్చితే గనుక ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉంటది. సో, అప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే రైట్ సింబల్ నొక్కేసారనుకోండి, థంబ్‌నెయిల్ అనేది సెలెక్ట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మీరు ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్ అన్నీ ఇచ్చేసారు. ఫైనల్‌గా ఇవ్వాల్సింది ఏంటి అంటే, అమ్మో! నాకైతే చెమటలొస్తున్నాయండి. ఎండాకాలం కదా! మీ అందరికీ ఫ్యానేస్తే నా వాయిస్ వినిపిస్తదో లేదో అని చెప్పి నేనైతే ఫ్యానేసుకోకండి మీకోసం చెప్తున్నాను. ఓకే. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుందండి. కంపల్సరీగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అనేదైతే నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీకు సేవ్ అనే వస్తదండి. ఇవన్నీ నేను ఇక్కడ అన్నీ కంప్లీట్‌గా ఇవ్వలేదు. ఎందుకంటే అది చాలా టైం పడతదని. సో, ఇక్కడ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ అయితే వస్తది. అప్పుడు మీరేం చేయాలి అంటే సేవ్ చేసుకోండి. ఓకేనా? యూట్యూబ్ అనేది మీరు సేవ్ చేసేస్తే ఇంకా ఫైనల్‌గా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? అప్పుడు మీరు సేవ్ చేసిన తర్వాత మీ వీడియో ఇలాగ వచ్చేస్తదనమాట. క్లియర్‌గా ఇక్కడ ఉంటది మీ వీడియో. ఓకేనా? ఇప్పుడు మీరు వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయండి. వైటీ స్టూడియో మీకు తెలిసే ఉంటది. వైటీ స్టూడియో మీకు తెలిసే ఉంటదండి ఆల్రెడీ. సో, వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్‌కి వెళ్ళండి. కంటెంట్‌కి వెళ్ళి మీరు షార్ట్స్, ఇప్పుడు నేను షార్ట్స్ కోసం చెప్తున్నాను కాబట్టి షార్ట్స్‌లో వ్యూ ఆల్ అని కొట్టండి. ఓకేనా? కొట్టిన తర్వాత అక్కడ మీరు ఏదైతే వీడియో సేవ్ చేసుకున్నారు కదా! ఆ వీడియోని ఇక్కడ మీరిప్పుడు ఓపెన్ చేయండి. ఓకేనా? వెయిట్ ఇట్స్ లోడింగ్. ఓకే. ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది కదండీ! ఇంకా నెక్స్ట్ స్లైడ్‌లో మనం ఇక్కడ యూట్యూబ్ ప్లస్ వైటీ స్టూడియో 2 ఉంచుకున్నాం. ఇప్పుడు యూట్యూబ్‌లో బ్యాక్‌కెళ్ళిపోయి ఇక్కడ సెర్చ్ బార్ ఉంటది కదా! ఈ సెర్చ్ బార్‌లో ఏంటి అంటే నేను ఫన్నీ వీడియోస్ కాబట్టి టాప్ ఫన్నీ వీడియోస్ అని కొడతా. ఓకేనా? టాప్ ఫన్నీ వీడియోస్ అని కొట్టాను. ఇలా కొడితే ఏంటంటే ఫన్నీ వీడియోస్ అన్నీ వస్తాయన్నమాట. మీరు కుకింగ్ అనుకోండి, టాప్ కుకింగ్ వీడియోస్, టాప్ డాన్సింగ్ వీడియోస్, టాప్ టీచింగ్ వీడియోస్, అలాగా ఏదైనా సరే మీరు ఏ కేటగిరీ అయితే అది. ఇలా ట్రై చేయండండి. మీకు తప్పకుండా మంచిగా అవుతుందండి. మంచిగా రీచ్ అయితే వెళ్తుంది. జస్ట్ ట్రై ఇట్. ఎందుకు మన చేతిలో ఉన్నంత వరకు మనం ట్రై చేసుకోవాలి. దాని తర్వాత ఎళ్తే ఎళ్ళింది, లేకపోతే లేదు అన్నట్టయితే మైండ్ సెట్ పెట్టుకోండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా! నాకు వెంటనే సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి అంటే అవ్వదండి. నాదైతే అట్‌లీస్ట్ 2 మంత్స్ అయితే పట్టింది. 2 మంత్స్, 1 వీక్ చెప్పా కదా ఆల్రెడీ. అంతైతే పట్టింది. సో, నేను ఫాలో అయ్యే టిప్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇలాగ ఓపెన్ అయింది కదండీ! మీ ఫన్నీ వీడియోస్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదా! ఈ పైన 3 డాట్స్ ఉంది. ఆ 3 డాట్స్ పైన సెర్చ్ ఫిల్టర్స్ అని ఉంటది. సెర్చ్ ఫిల్టర్స్ పైన కొట్టిన తర్వాత ఇక్కడ అప్‌లోడ్ డేట్ అని ఉంది కదా! అప్‌లోడ్ డేట్ పైన నొక్కితే మీరు లాస్ట్ అంటే 1 ఇయర్‌వి, 2 ఇయర్స్‌వి అలాగా ఉంటాయన్నమాట ఇక్కడ. సో, మనకంత అవసరం లేదు. ఈ మంత్‌లో టాప్ ఫన్నీ వీడియోస్ ఎవరివి మనకు కావాలి. సో, దిస్ మంత్ అని కొట్టండి. ఇక్కడ హెచ్‌డి అని కొట్టండి. దెన్ నెక్స్ట్ అప్లై. ఓకే. అప్లై చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మంత్‌లో వచ్చిన ఫన్నీ వీడియోస్ అనమాట. సో, ఇప్పుడు ఫన్నీ వీడియోస్ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడాను మనం ఏం చేయాలి అంటే దేనికి ఎక్కువ వ్యూస్ ఎళ్ళున్నాయి. మనకి అట్‌లీస్ట్ ఇప్పుడు ఒక 500 వ్యూస్ వస్తాయనుకోండి అందరు చూస్తే. కానీ దీని కింద ఉండడం వల్ల ఏమో ఇంకా కొంచెం ఒక 100 మెంబర్స్ వ్యూస్ అయినా మనకి రావచ్చు. సో, అందువల్లనే ఇప్పుడు టాప్ ఫన్నీ వీడియోస్‌లో ఇదొకటి కాబట్టి దీన్ని ఏం చేస్తా అంటే 3 డాట్స్ పైన క్లిక్ చేసి షేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ లింక్‌ని కాపీ చేసిన తర్వాత మనం వైటీ స్టూడియోకి వెళ్ళి డిస్క్రిప్షన్‌లో ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి మనం 2 పేస్ట్ చేసుకోవచ్చండి. 2 లింక్స్ పేస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ చేయొద్దు. 2 చాలండి. వెళ్తే వెళ్ళింది, లేకపోతే లేదు అని ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో అయితే చేయండి. కంపల్సరీగా అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏదైనా ఫన్నీ వీడియో అలా ఇంకా షార్ట్స్‌లో ఫన్నీ వీడియో అయినా అవ్వచ్చు. మీ ఇష్టం. లాంగ్ వీడియో అయినా అవ్వచ్చు. ఏదైనా సరే ఇప్పుడు 2 వీడియోస్‌ని కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకేనా? అదొకటి. ఇంకా ఇప్పుడు కాపీ పేస్ట్ చేసిన తర్వాత వైటీ స్టూడియోలో
నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడైతే సేవ్ కొట్టేస్తారండి. సేవ్ కొడితే ఇది ఆటోమేటిక్గా అప్లోడ్ అయితే అయిపోతుంది. సో మీరు షెడ్యూల్ చేసుకొని ఉంటారు కదా ఏ టైంకి అనేది, ఆ టైంకి షెడ్యూల్ అవుతుంది. మీరు మీ మొబైల్ ఫోన్స్ ఆఫ్లో ఉన్నా, లేదంటే స్విచ్ ఆఫ్ అయిపోయినా, నెట్వర్క్ లేకపోయినా, నెట్ లేకపోయినా, ఏమి లేకపోయినా సరే మీరు షెడ్యూల్ చేసుకునే టైంకి అయితే అది అప్లోడ్ అయిపోతుంది అనమాట. మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో మీకు రేపు ఏదైనా పని ఉందంటే ముందుగా చేసుకోవడం ఇంకా బెటర్ కదండి, మనకి టెన్షన్ ఫ్రీ అనమాట. సో అలాగా ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఓకే ఇదేనండి అప్లోడింగ్ ఇవన్నీ కూడాను. సో ఇప్పుడు నేను చెప్పే మాటలైతే వినండి, మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. అప్లోడ్ అయితే చేసేసామండి. దీని నెక్స్ట్ మనం అసలు డైలీ ఎన్ని షార్ట్స్ పెట్టాలి, ఓకే డైలీ ఎన్ని షార్ట్స్ పెట్టాలి, ఏ టైంకి పెట్టాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. డైలీ అండి ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారో, ఇంకా 1K సబ్స్క్రైబర్స్ అవ్వలేదో వాళ్ళు కొంచెం ఎక్కువగానే షార్ట్స్ పెట్టండి. మనకి డైలీ 1 to 10 పెట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. 10 కన్నా ఎక్కువ పెట్టొద్దు, ఎందుకంటే రీచ్ అవ్వదు. సో 10 కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది అండి. నేనైతే ఫస్ట్ ఒక 1 month 2 అలాగే పెట్టేదాన్ని, అంటే ఒక డేకి 2 అలా పెట్టాను. ఒక కొన్ని రోజులు అయిన తర్వాత ఒక 3, తర్వాత 4, డైలీ 4 పెట్టేదాన్ని. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ 2 అలా పెట్టేదాన్ని అనమాట. మనం ఎందుకు అన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే, మనం పెట్టి 4 వీడియోస్లో ఒక్క వీడియో అయినా సరే వైరల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారనమాట. అర్థమైంది కదా. మీరు అంటే 1 డేకి 4 or 5 వీడియోస్ కనుక పెడితే, ఒక్క వీడియో కనుక వైరల్ అయితే మీకు ఆ ఒక్క వీడియోలోనే బోల్డ్ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారండి నిజంగానే. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, నాకు ఒక వీడియో అయితే కామెడీది బాగా వైరల్ అయింది ఫస్ట్లో. సో దాని నుంచి ఒక 100-120 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. దెన్ నెక్స్ట్ ఒక డ్యాన్స్ వీడియో అప్లోడ్ చేశాను, అది కూడా వైరల్ అయింది, దానికి ఒక 120 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అలాగే నాకు చాలా ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు అయిపోయారనమాట. సో నా ట్రిక్ అయితే అదే, డైలీ ఒక 4 అయినా అప్లోడ్ చేయండి కంపల్సరీ. అది కూడా ఏ డేస్లో అప్లోడ్ చేయాలి అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఓకే ఈ 4 days మాత్రం కంటిన్యూస్గా 4 అప్లోడ్ చేయండి, ఓకేనా. కానీ ఫ్రైడే, సాటర్డే ఈ 2 daysలోని మనకి ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ మనం ఏవైతే పెడతామో అవి ఎక్కువ గ్రోత్ ఉండదు అనమాట. ఎందుకు అంటే అది ఫ్రైడే, సాటర్డే అనేది సినీ ఫీల్డ్ వాళ్ళు ఎక్కువగా అప్లోడ్స్ చేస్తూ ఉంటారు. సో మన చిన్న వీడియోస్కి ఎక్కువ మంది ఫోకస్ చేయరు. సో మన వీడియోస్ చూసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. స్టార్టింగ్ వాళ్ళకే నేను చెప్తున్నా, ఓకేనా. తక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్స్ అంటే 11:30 ఫ్రైడే, సాటర్డే ఒక టార్గెట్ పెట్టుకోండి. ఫ్రైడే, సాటర్డే మార్నింగ్స్ 11:30 లేదంటే 10 అలాగా ఆ టైంలో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. 3 వీడియోస్ కావాలంటే 3 వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ అట్లీస్ట్ ఒక్కొక్క వీడియోకి ఒక 5 to 10 minutes గ్యాప్ అయితే పెట్టండి, ఓకేనా. 5 to 10 minutes గ్యాప్ పెట్టుకొని ఒకటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేసేయండి. ఫ్రైడే, సాటర్డే ఈవినింగ్ మాత్రం అప్లోడ్ చేయకండి. సండే కూడా మార్నింగ్స్ పెట్టండి. ఈవినింగ్ కూడా అందరూ బయటకు వెళ్తారు మోస్ట్లీ. సో ఈవినింగ్ కూడా ఎవరు సెల్ పట్టుకోరండి. సో మోస్ట్లీ స్కిప్ సండే కూడా. సండే పెట్టుకోవచ్చు అంటారు, కానీ నాకు సండే పెడితే పెద్దగా రీచ్ రాలేదు, ఎప్పటికీ రాదండి. నేను సండే ఈవినింగ్ పోస్ట్ చేస్తే కనుక నాకు అది పడిపోద్ది అనమాట కింద యారో. సో నేను అందుకని సండే ఈవినింగ్ అయితే ఎప్పుడు అప్లోడ్ చేయను. మార్నింగ్స్ 10-11 అందరు లేచే టైంకి అట్లా అప్పుడు మీకు కావాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. 3 వీడియోస్ కానీ 4 వీడియోస్ కానీ టైం గ్యాప్ ఇచ్చుకొని చేసేసుకోండి, ఓకేనా. మీకు చెప్తాను, మీ ఆడియన్స్ ఏ టైంలో చూస్తున్నారు మీ వీడియోస్ అనేది మీరు తెలుసుకోవాలంటే, అంటే నేను ఏ టైంలో అప్లోడ్ చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి అంటే కనుక ఫస్ట్ అయితే YT స్టూడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వెయిట్ నేను ముందుదే ఇంకా క్లోజ్ చేయలేదు కదా, ఓకే. YT స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందన నా YT స్టూడియో ఓపెన్ చేశాను నేను. సో ఇక్కడ కిందన చూసారా అనలిటిక్స్ అని ఉంది, ఇక్కడ కిందన చూసారా అనలిటిక్స్ అని ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేయండి మధ్యలో, ఓకే. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రెండ్స్, ఓవర్వ్యూ, కంటెంట్, ఆడియన్స్ అని ఉంది. సో ఆడియన్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఆడియన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్ని క్లియర్గా చూపిస్తాడు అనమాట. సబ్స్క్రైబర్స్ అంటే ఈ మంత్లో మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయ్యారు. నాకు చూసారా 479 సబ్స్క్రైబర్స్ అంట. 38% మోర్ దెన్ ప్రీవియస్ 28 days. అంటే ఈ 28 daysలోని 38% నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అందుకే కదా నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీ అందరి వల్లనే అండి నాకు సబ్స్క్రైబర్స్ తొందరగా అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా నా వీడియోని చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోపోయిన వాళ్ళు ఉంటే కనుక, ఓకేనా. దాని నెక్స్ట్ ఇక్కడ వ్యూ ఆన్ యూట్యూబ్ అంటే మీ వ్యూవర్స్ అంటే మీ వీడియోస్ని చూసే వాళ్ళు ఏ టైంలో యూట్యూబ్లో ఉంటారు
ఓకే, యూట్యూబ్లో ఏ టైంలో ఉంటారు అనేది అయితే ఇక్కడ చెప్తాడు. ఇది ఏంటి 23:59 అంటే 11:59, 5:59, 11:59 అట్లా ఉన్నారనమాట. ఓకేనా, 11:59 అంటే ఫస్ట్ది అది నైట్ అండి. 23:59 అంటే నైట్ అది. సో నైట్ అంత లేట్ నైట్కి ఎవరు లేరు అనమాట నాకు. సో ఎర్లీ మార్నింగ్ 5:59కి కూడా ఎవరు లేరు. ఇక్కడ చూసారా 11:59 అంటే 11 to 12, 12:30, 1 లోపల వరకు నాకు కొన్ని డార్క్ లైన్స్ అయితే ఉన్నాయి. సో అలాగే డార్క్గా ఉండేటప్పుడు ఏ టైం అనేది చూసుకొని అయితే మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, నేను అర్థమయ్యే ఉంటుందండి నేను ఏదైతే అనుకుంటున్నానో చెప్పాలని. సో ఎక్కడైతే మీకు డార్క్గా ఉంటుందో బ్లూ లైన్స్లో ఆ టైంలో మాత్రమే మీరు అప్లోడ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, అప్పుడే మీ వ్యూవర్స్ అనేవాళ్ళు మీ వీడియోస్కి చూస్తారు. ఓకేనా, ఇంకా ఇక్కడ మీకు అన్నీ క్లియర్గా అన్నీ రాసి ఉంటాడండి. మీరు అన్నీ ఒకసారి వైట్ స్టూడియోలోకి వెళ్తే అన్నీ క్లియర్గా తెలిసిపోద్ది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అవి క్లారిఫై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా, ఓకే ఎవ్రీవన్, నేను చెప్పాల్సిందైతే మీకు చెప్పాను. ఒకసారి అయితే అవన్నీ కూడా మీరు ట్రై చేయండి. ఎక్కడ తప్పకుండా ఒకటి నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా వినైతే చూసి చేయండి. తప్పకుండా మీకు రిజల్ట్ అయితే వస్తుందండి. అదంతా కూడా నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. మీకు టాప్ యూట్యూబర్స్ అయినా సరే ఎవరైనా సరే ఇంత క్లియర్గా అయితే చెప్పరు అని అయితే నేను అనుకుంటున్నాను. చాలా నా సీక్రెట్స్ కూడా నేను మీకు చెప్పేశాను, నేను చేసినవన్నీ కూడాను. సో అవన్నీ కూడా మీరు కూడా సక్సెస్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరింకా కొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అయితే వస్తుంది. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అయితే అనుకుంటున్నాను. ఓకేనా, మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఈ యూట్యూబ్ కోసం కానీ వైటీ స్టూడియో కోసం కానీ పిల్లల కోసం కానీ ఏమైనా చెప్పాలి ఏమైనా చేయాలి అంటే ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చూస్తాను. వీలైతే కనుక నేను మీకు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెసేజ్లోనే. లేదు అంటే షార్ట్స్లోనో లాంగ్ వీడియోస్లోనో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్, సీ యూ ఆల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకేనా, బాయ్ బాయ్, సీ యూ.